ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కమాండర్ గా నిర్వహిస్తున్న వారు మాస్టర్ టి వెంకట శివ. Here comes Youth Red Cross contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu. Youth Red Cross contingent is commanded by Kumari K. Lavanya. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ కమాండర్ గా నిర్వహిస్తున్న వారు కుమారి కే లావణ్య. Andhra Pradesh ex-servicemen contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu. AP ex-servicemen contingent is commanded by Nara G. Yalavantara. The amalgamation of melodious music and marvelous movements, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu garu. APSP Pipe Band contingent is commanded by Shri G.V. Subbarao ARSI. అద్భుతమైన పరిపాటి వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో మన ముందుకు వస్తోంది వ్యవహరించి ఐసీయూలో ఉన్న 15 మంది ప్రాణాలను కాపాడారు. ఆగస్టు 4వ తేదీన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 253 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుము బిగించడం జరిగింది. అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం. ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యయిక స్థితిని అధిగమించవచ్చని, రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది. 2016వ సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం గారి ఆలోచనకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఉల్బెకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ 2,000 లక్షల పశువులు, 231.49 లక్షల గొర్రెలు మేకలు, 1,078.63 లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలో 42 లక్షల రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి 3 స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా 15,000 రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి స్టూడెంట్ కిట్స్ అందిస్తోంది. తదితర వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం, క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం. అదిగో వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలను అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది. రోగు, గర్భాశయ, ముఖద్వార మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ పేపా క్యాన్సర్ హాస్పిటల్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సూపర్ 6 లాంటి అద్భుతమైన ఆలోచన
ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్, శ్రీనిధి, ఉన్నతి, ఆహార ఉత్పత్తులు, మహిళా వాట్ వంటి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నెలకు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు అండగా ఉండేందుకు మరియు పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది బాల సంజీవిని. గర్భవతులు, బాలింతల్లో రక్తహీనతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. బాల సంజీవని పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి 2024-25 సంవత్సరానికి గాను 2,209.55 కోట్లను కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అదిగో వస్తోంది రాష్ట్రానికి నూతన శాఖ ఆరంభం. మన పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి గ్రోతించరు. దీన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులను వన్ స్టాప్ సొల్యూషన్ పద్ధతిలో వివిధ సేవలు అందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా నెంబర్ 1 గా నుంచి తన సత్తా చాటుకుంది. ఫోకస్ సెక్టార్లు, పరిశ్రమల కొరకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి రాష్ట్ర విధానాలు సులభంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సౌలభ్యం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం మన ప్రభుత్వం యొక్క ఆశయం. అదిగో వస్తోంది పేదవారి సొంతింటి కలను నెరవేర్చే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం. మన రాష్ట్రంలో పక్కా ఇల్లు లేని అర్హులైన నిరుపేదలెవరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా ఆ ఇళ్లను పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు ఇంటి స్థలం లేని పేదల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు